మహాప్రస్థానానికి వెళుతున్నారు పాండవులందరూ. ఆ వెళదామని చెప్పింది అర్జునుడు. కృష్ణుడు మరణించాడు, ఇక మనకెందుకు ఇది, వెళ్ళిపోదాం. ఏమిటిది, వాళ్ళ వంశం అంతా నాశనం అయిపోయింది. యదు వృష్ణి భోజ కుకుర అంధక వాహినులు 5 లక్షల మంది చనిపోయారు కృష్ణుడు ఎదురుగానే, గాంధారి శాపం కారణంగా, మహర్షుల శాపం కారణంగా 5 లక్షల మంది శ్రీకృష్ణుని బంధువులు చనిపోయారు, అందులో 70 మంది ఆయన కొడుకులు అని ఏమీ పట్టించుకోలేదు విషయాన్ని. ఆ వార్త తెలిసి అర్జునుడికి చాలా విరక్తి కలిగి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుతో అంటాడు, ఇక మనం ఎందుకు ఇక్కడ 36 ఏళ్ళు పరిపాలించాం అన్నయ్య, చాలు, ఇక మహాప్రస్థానానికి వెళ్ళిపోదాం. అర్జునుడి మాటకు అందరూ అంగీకరించారు, రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించారు. వెళ్ళిపోతూ ఉంటే అందరూనండి, ధర్మరాజు సహా, కేవలం వస్త్రాలు, కిందో బట్ట పైనో బట్ట అంతే, ఇంకేం ఉండదు. ఏ ఆభరణాలు ఉండవు, కాలికి చెప్పులు ఉండవు, ఏముండవు. ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతారు. మహాప్రస్థానం అంటే అర్థం అది. ఇంక మళ్ళీ తిరిగి రారు. ఆ ఉత్తరంగా వెళ్ళిపోతే ఏం చేస్తుంది, నది అడ్డం వచ్చింది, దిగుతారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కొండ అడ్డం వచ్చింది, ఎక్కేస్తారు, ఉంటే ఉంటారు, లేదా పడిపోతారు. ఓ ముళ్ళకంప అడ్డం వచ్చింది, దాన్ని తొలగించుకోరు.